మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈ రోజు మనకి రెసిపీ ఏం అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. కాకరకాయ. ఓకే. సో పద్మ గారు మెయిల్ చేశారు కుకట్పల్లి నుంచి. ఓకే. కాకరకాయతో మంచి అంటే ఏదన్నా ఫ్లేవర్ అంటే మనం ఇప్పుడు వెల్లుల్లి గానీ ధనియాల పొడి అంటే కొన్ని ఇట్లా వాడి చేసి చూపిస్తూ ఉంటారు కదా. అవునండి. సో అలాగే ఏదైనా ఇగురు చేసి చూపించమని అడుగుతున్నారు. ఎనీ కాంబినేషన్ లో కొంచెం ఆ కాకరకాయ టేస్ట్ కొద్దిగా చేదు తగ్గి కొంచెం టేస్టీగా ఘాటుగా. సో అలా అంటే వెల్లుల్లి తీసుకుందాం. వెల్లుల్లి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని సో ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ మెయిన్ టైంలో మన కాకరకాయ అనే టేస్ట్ కూడా కొంచెం తెలుస్తూ ఉండాలి. ఖచ్చితంగా తెలుస్తుంది ఎంత చేసినా కూడా. సో కాకరకాయ వెల్లుల్లి ఇగురు, సో ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుందా? బాగుంటుంది. ఓకే రాజు గారు. ఓకే, మరి కాకరకాయ వెల్లుల్లి ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ వెల్లుల్లి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, తరిగిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, చింతపండు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2. కాకరకాయ వెల్లుల్లి ఇగురు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను కాకరకాయలు కొంచెం ఉప్పు, పసుపు, చింతపండు సో ఈ 3 కూడా వేసి ఉడికించి పెట్టేశాను. ఓకే. సో దానివల్ల అంటే మనకు కొంచెం ఆ చింతపండు పులుపు వల్ల కొంచెం చేదు అనేది కూడా కొంచెం తగ్గుతుంది. సో పసుపు ఉప్పు వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అంటే ముక్కకు. సో ముందుగా ఉప్పు వేసుకుందాం, ఆయిల్, సో పోపు దినుసులు అండి. సో దీంట్లో కొంచెం శనగపప్పు ఎక్కువగా వేసుకుంటాను కాబట్టి విడిగా వేస్తున్నాను నేను. కటకట పోపు ఉంటే బాగుంటుంది దీంట్లో, కొంచెం మెత్తగానే సాఫ్ట్గానే అయిపోతుంది. ఓకే. చింతపండు రసం ఇందులో కూడా వాడతారా? అంటే ఉడికిచ్చాక మిగిలిన కొంచెం వాటర్ ఏదైతే ఉంటుందో సో కొంచెం యాడ్ చేస్తున్నాను. ఓహోహో. సో ఇది కొంచెం మనకు మంచిగా వేగాలి. సో ఇక్కడ ఏంటంటే వెల్లుల్లి కొంచెం క్వాంటిటీ ఎక్కువగా పేస్ట్ లా కాకుండా సో ముక్కలుగానే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో కావాలంటే కచ్చపచ్చగా దంచైనా వేసుకోవచ్చేమో కదా? అలానే వేసుకోవచ్చు మనం, అంటే మిర్చి కాంబినేషన్ లో కానీ మిక్సీ పట్టచ్చు, లేదంటే ఓన్లీ సింగిల్ గా మనం వెల్లుల్లి ఒకటి కూడా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇది కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు సో వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. సో ఇది కొంచెం మనకు వేగాలండి. ఓకే రాజు గారు. సో రాజు గారు ఇది వేగేలోగా మేము ఫాస్ట్ గా చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: రాగి ఇత్తడి వస్తువులపై మరకలు పడినట్లయితే గ్లిజరిన్లో కొద్దిగా ఉప్పు కలిపి ఆ మిశ్రమంతో ఆ పాత్రలను క్లీన్ చేయాలి. ఇలా చేసినట్లయితే మరకలు ఈజీగా తొలగిపోతాయి. చిట్కా చూసారు కదా, మంచి వాసన వస్తుంది రాజు గారు. ఎస్ అండి. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం కదా. సో ఇప్పుడు సరిపడా ఉప్పు. సో ఆల్రెడీ మనం ముక్కల్లో కొంచెం వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. కారం. ఓకే. ఇందులో మనం ఇంగు వేసుకోలేదు, అయినా కూడా నాకు ఎందుకు ఇంగు ఫ్లేవర్ వస్తుంది అంటే వెల్లుల్లి వల్ల. వెల్లుల్లి వల్ల కొద్దిగా పసుపు ముక్కల్లో కూడా వేసాం కదా. ఓకే. ఏదో మంచి పులిహోర పోపు పెట్టుకుంటే వస్తుంది చూసారా స్మెల్, ఆ టైప్ లో వస్తుంది. సో ఇక్కడ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాకరకాయ. సో జనరల్ గా కాకరకాయ అనగానే మనం ఎప్పుడు రొటీన్ గా రెగ్యులర్ ఫ్రై చేసేసుకుంటూ ఉంటాము. కొంతమంది పులుసు పెట్టుకుంటారు, చాలా మంది ఏమో కాకరకాయ అంటే మా పిల్లలకి ఇష్టం లేదనో వాళ్ళకి ఇష్టం లేదనో అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. కానీ కాకరకాయ కూడా ఇట్లా ఏదైనా వెల్లుల్లి కానీ ఏదైనా పప్పుల పొడి కానీ ఇట్లాంటివి యాడ్ చేస్తూ ఇలా ఫ్రై టైప్లో కానీ కొంచెం మిగురు టైప్లో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఆ స్మెల్కే చాలా. సో కొంచెం కాకరకాయ ముక్కలు ఉడికించిన వాటర్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ చేదుగా ఉండదా రాజు గారు? లేదండి. సో ఇది రోటీలో కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే. సో ఆ ముక్క పలంగా అలా మనం పెట్టేసుకుంటుంటే సూపర్గా ఉంటుంది. ఓకే. సో కొంచెం మనకు ఈ వాటర్ దగ్గరకు వచ్చేస్తే
తీసేసుకోవచ్చు అండి. సో ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ మెయిన్గా దీంట్లో పోపు, అలాగే మనం ఈ కాకరకాయ ముక్కలు అనేవి కొంచెం ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో కొద్దిసేపు మనం అలా మూత పెట్టేసుకుందాం. సో అది ఇంకొంచెం నీళ్ళు కొద్దిగా మనకు అలా దగ్గరకు వచ్చేస్తే తీసేసుకోవచ్చు. ఓకే, చూద్దామా రాజు గారు? ఓకేనండి. భలే బాగుంది చూడడానికి. సో ఇప్పుడు స్మెల్ అనేది బాగా వస్తుంది కదా. సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర. అందరూ చేదు చేదు అనేది తినడం మానేస్తారు, కానీ ఒకసారి తిని చూస్తే యాక్చువల్గా కొన్ని కాంబినేషన్స్ లో చాలా బాగుంటుంది కాకరకాయ కూడా. సూపర్ గా ఉంటుందండి. యా, కొంచెం అట్లా కాకరకాయ కారం లాగా, కాకరకాయ కొద్దిగా రోస్ట్ చేస్తారు కదా బాగా పల్చగా చక్రాల కట్ చేసి మనం ఫ్రై చేసుకున్నా. సో డీప్ ఫ్రై కూడా అక్కర్లేదు, మామూలు ఫ్రై పాన్ ఫ్రై చేసుకున్నా సూపర్ గా వస్తుంది. కొంతమందికి మెథడ్ తెలియక సో కాకరకాయ అనగానే మెయిన్ గా చేదుగా ఉంటుంది. కాకరకాయ తినని వాళ్ళు చాలా మిస్ అయిపోతున్నారు, మీకు అర్థం కావట్లేదు అసలు. ఓకే, తీసేసుకున్నాం. సో ముందు ముక్కలు అనేవి ఉడికించేసి పెట్టుకుంటే మనకి ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎస్. ఓకే, సో పైనుంచి కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో కాకరకాయ వెల్లుల్లి ఇగురు రెడీ. రెడీ. బాగుంది రాజు గారు. ఓకే అండి, మరి వేడివేడిగా కాకరకాయ వెల్లుల్లి ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ వెల్లుల్లి ఇగురు తయారు చేసే విధానం: ముందుగా కాకరకాయలు తరిగి ఉప్పు, పసుపు, చింతపండు వేసి ఉడికించాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, శనగపప్పు వేసి వేగాక వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన కాకరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ వెల్లుల్లి ఇగురు రెడీ.